నమస్తే గురు, వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ ఎస్క్యూఎల్ సంగతి ఏంటో చూద్దాం. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూద్దాం. చాలా మందికి ఎస్క్యూఎల్ కి MySQL కి ఉన్న డిఫరెన్స్ అర్థం కాదు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం డేటాబేసెస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది కావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ఎస్క్యూఎల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్తో మాట్లాడడానికి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి? జావా, పైథాన్, C++, ఇలా బోల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగా మనం డేటాబేసెస్తో మాట్లాడడానికి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందన్నమాట. అదేంటంటే ఎస్క్యూఎల్ అనమాట, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇకపోతే ఈ MySQL అనేది ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది RDBMS ఒక సాఫ్ట్వేర్. మనం డేటాబేసెస్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి కదా, ఒక ఇంటర్ఫేస్ అనేది కావాలి కదా. ఆ ఇంటర్ఫేస్ ఈ MySQL అనమాట. ఈ SQL అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, MySQL అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ MySQL సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఈ SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతాం అనమాట. కమ్యూనికేట్ అంటే ఏంటంటే డేటాని స్టోర్ చేయడం, డేటాని రిట్రీవ్ చేయడం, డేటాని అప్డేట్ చేయడం, డేటాని డిలీట్ చేయడం. ఇది ఈ SQLకి MySQLకి ఉన్న డిఫరెన్స్. ఈ వీడియోతో మీకు పిచ్చ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. సో నా కోసం అకౌంట్ని ఫాలో చేసుకొని ఈ రీల్ని లైక్ చేసి ఈ రీల్ని మీ 2-3 ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నాకు కూడా కొంచెం బూస్ట్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్కి. రైట్, ఉంటా, బాయ్.